ఒక సంచలన ఘటన జరిగింది. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో మహిళలు ఉంటారో వాళ్ళైతే తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఏదైతే నేను ఈ విషయం చెప్పబోతున్నానో, ఈ విషయం విన్న తర్వాత 100% మీ గుండెల్లో ఒక భయభ్రాంతులైతే గురవుతారు మీరు. 100% చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి సంచలన సంఘటన అయితే నెలకొంది. ఎందుకంటే అది కూడాను ఎవరైతే ఒంటరిగా ఉంటారో ఆ మహిళలనే ఆసరాగా చేసుకొని వాళ్ళే టార్గెట్ చేసి ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఏం జరిగిందంటే, మనం ఒకసారి మాట్లాడుకుంటే ఏదైతే ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ, ఇలాగ రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవడానికి. ఈ మధ్య కాలంలో అయితే మీకు ఫేస్‌బుక్‌లో కూడా, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడాను ఎవరైతే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారో వాళ్ళు కూడాను ప్రొడక్ట్‌లు కూడా ట్యాగ్ చేస్తా ఉన్నారు. అయి కూడా నచ్చితే గనుక చాలామంది లింక్‌లోకి వెళ్ళి అయి బుక్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఎందుకంటే ఎవరికి నచ్చిన ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో వస్తాయి. సో, ఇటువంటి క్రమంలోనే తస్మాత్ జాగ్రత్త అని చెప్తాననమాట. ఎందుకంటే అటువంటి సంచలన ఘటన ఒకటి అయింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడాను సోషల్ మీడియాలోని తెగ చక్కర్లు కొడతా ఉంది. చాలా దారుణమైన సంఘటన. నేను ఆల్రెడీ ఆ వీడియో చూసాను. ఆ వీడియో మీకు నేను ప్లే చేయలేనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఆ సంఘటనకు గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అయితే పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ చేసిన సోషల్ మీడియా వీడియో తీసుకొచ్చి మీ ముందు పెడితే గనక ఏదైతే యూట్యూబ్ ఉందో ఆ యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధం మాట. ఇప్పుడు నేను చేసే ఈ వీడియోని మొత్తం బ్యాన్ చేసేస్తదనమాట. మొత్తం మీకు కనిపించదది. అందుకని చెప్పేసి ఆ వీడియోని మీ ముందుకు చూపించట్లేదు. అది జరిగిన యథార్థ ఘటన ఏదైతే ఉందో మీకు వివరిస్తాను. అప్పుడు మీరు ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏదైనా ఎదురైతే గనక మీకు 100% దాని నుంచి అయితే జాగ్రత్త పడతారు. అందుకని చెప్పేసి ఆ సంఘటన గురించి చెప్తాను. పూర్తి వివరణ లాస్ట్ దాకా మీకు అర్థమవుద్దన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాగ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ విధంగా అయితే ఆర్డర్ చేసుకుంటా ఉంటారో, ఈ కార్ట్ నుంచి అయితే మనకి ఆర్డర్‌లు వస్తా ఉంటాయి. ఇటువంటి సమయంలోనే ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, డెలివరీ బాయ్స్ అందరూ కూడా తీసుకొస్తా ఉంటారు. ఇదంతా మీ అందరికి తెలిసిందే. ఇదే క్రమంలోని ఒక మహిళ ఒంటరిగా ఉందన్నమాట. అతను ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే, ఏదైతే ప్రొడక్ట్ ఉందో ప్రొడక్ట్ ఇచ్చాడన్నమాట. ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఇంటి యజమానురాలు ఉందో ఈ మహిళని అడిగాడన్నమాట. మేడం నాకు అర్జెంట్‌గా వాష్‌రూమ్ వస్తుంది. మీ వాష్‌రూమ్ నేను వాడుకోవచ్చా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా! నాకు తెలిసిన మట్టుకైతే ఒంటరిగా ఉన్న మహిళ ఏం చెప్తది? ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. అయినా మా వాష్‌రూమ్‌ని వాడుకుంటారంటే మీరు బయటికెళ్ళి వాడండి. మాకు అటువంటి ఇష్టం ఉండదు అని చెప్పి చెప్తారు కదా! సేమ్ అదే విధంగా ఈ అమ్మాయి కూడా చెప్పిందన్నమాట. లేదండి నేను ఒప్పుకోను. మా వాష్‌రూమ్ వాడుకోవడానికి మీరు బయటికెళ్ళి వాడుకోండి అని చెప్పేసి చెప్పింది. సో, అతనేం చేసాడనుకున్నారు? ఎమ్మటనే ఇమ్మీడియేట్‌లీగా డోర్‌ని అలా గెంటుకుంటూ లోనకెళ్ళిపోయాడు ఏకంగాను. చూడండి ఒకసారి. అంటే మన సొంత ఇంట్లోకి ఎవరైనా లోనకొచ్చి బెడ్‌రూమ్ దాటుకొని అది కూడా బెడ్‌రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అట ఆళ్ళది. బెడ్‌రూమ్ లోపలికెళ్ళి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి అక్కడ ఆడు వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్ గట్ట పోసుకొని వచ్చాడమాట. చూడండి ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన ఇంట్లోకి ఎవరైనా మన బెడ్‌రూమ్‌లోకి చొరబడి వచ్చి వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్ గట్ట పోసుకుంటే ఏమవుద్ది? ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందండి. మీరు ఆ ట్విస్ట్ వింటే గనక మీకు ఫీజులు ఎగిరిపోతాయి. ఈ యూరిన్ పోసేసుకొని వచ్చి సాధారణంగా ఎళ్ళిపోయాడనుకోండి, సర్లే ఈడెవడో మెంటల్ నా కొడుకులా ఉన్నాడని చెప్పేసి ఏదో ఆ మహిళ తిట్టి వదిలేసేది. కానీ ఇతను చేసిన బాగోతం అంతా కూడా వీడియో తీసిందన్నమాట. ఇలా వీడియో తీయడం వల్ల మొత్తం అంతా కూడా బయటపడింది. ఏంటంటే ఈ వీడియో తీసినప్పుడు ఎవరైతే ఈ డెలివరీ బాయ్ ఉన్నాడో, ఈ బాత్రూమ్‌లోకెళ్ళి యూరిన్ ఏసిన తర్వాత ఆ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ పార్ట్ ఓపెన్‌గా చేసి ఆ మహిళ ఎదురుంగానే చూపించుకుంటూ బయటికెళ్ళాడన్నమాట. చూడండి ఎంత దారుణం చూడండి. అంటే ఇంట్లోని ఒంటరిగా ఉందని చెప్పేసి ఒక మహిళని ఆసరాగా తీసుకొని ఆవిడ మీద ఏ విధమైన దాడి చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడనమాట. అంటే ఏదో విధంగా దాడి చేసేద్దాం. అసలు ఆ అమ్మాయి మీద అయితే అత్యాచారం చేద్దాం అనే విధంగా అయితే ముందుగానే ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఈ విధంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి అలర్ట్ అయిపోయిందో, ఫుల్ స్టాండర్డ్‌గా ఉందో, మొత్తం సెల్ ఫోన్‌లో రికార్డ్ చేస్తుందో అతనికైతే భయం పుట్టింది. ఇంకా ప్రైవేట్ పార్ట్ అలా ఓపెన్ చేసుకుంటూనే బయటికెళ్ళాడు. ఆవిడ ఎదురుంగానే మొత్తం ప్యాంట్ గట్ట మొత్తం బంద్ చేసుకొని జిప్పేసుకున్నాడనమాట. ఎప్పుడైతే ఈవిడ అడిగిందో "నువ్వు ఇది చేసిన పని కరెక్ట్ కాదు. నేను పోలీసులకి పట్టిస్తాను. నువ్వు ఆగు, ఆగు" అని చెప్పేసి పెద్ద కేకలేసేటప్పటికి అక్కడి నుంచి పారిపోయాడనమాట. చూడండి ఎంత దారుణమో చూడండి నిజంగాను. ఒంటరిగా ఉన్న మహిళలనే బాగా వీళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు తస్మాత్ జాగ్రత్త అని నేను ముందు అందుకే చెప్పాననమాట. ఎందుకంటే మనకి ఒకసారి రీసెంట్‌లీగా విశాఖపట్నంలో చూసుకున్నా గానీ, విశాఖపట్నంలోని ఒక అపార్ట్మెంట్‌లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి అకాలంగా అయితే ఆవిడ మీద దాడి చేసి ఎమ్మటనే ఏదైతే బంగారం, నగలు ఉంటాయో మొత్తం అన్నీ కూడా లూటీ చేసి పట్టుకెళ్ళిపోయారన్నమాట. ఆవిడని ఆడ చంపేశారు. ఎంత దారుణంగా చంపేశారంటే ఆవిడ మాట వింటలేదని చెప్పేసి గొంతు కోసేశారన్నమాట. సో, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు
వీళ్ళకి భద్రత లేదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ఒంటరిగా ఉన్న మహిళలు ఇంట్లో భయంగా బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఏదైతే ఇప్పుడు జరిగిందో ఈ సంఘటన విన్న తర్వాత. ఇదంతా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరులో జరిగింది. ఈ వీడియో అంతా కూడా చిత్రీకరించింది. ఈ వీడియో చిత్రీకరించిన తర్వాత ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలోనే ఆవిడకి సోషల్ మీడియా ఉన్నట్టుంది. రీసెంట్‌లీగా అందరికి కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్నీ కూడా కామనే కదా! ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఆవిడ అదంతా కూడాను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిందన్నమాట మొత్తం. ఇలా జరిగింది అని చెప్పి ఏడుస్తూ పాపం చాలా దారుణంగా ఏడుస్తూ అదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోని బెంగుళూరే కాకుండా మొత్తం మిగతా రాష్ట్రాలు అందరూ వాళ్ళు కూడా చూసి తీవ్రంగా అయితే విమర్శలు రావడంతోటి ఎట్టకేలకు పోలీసులు దాన్ని స్పందించారు. పోలీసులు స్పందించి ఆవిడ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. ఆవిడ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్‌కి వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి కేసు తీసుకోవడం జరిగిందన్నమాట. కేసు తీసుకొని ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో చాలా క్లారిటీగా అయితే అతన్ని రికార్డ్ చేసింది. ఫేస్ కూడా చాలా క్లారిటీగా రికార్డ్ అయిందన్నమాట. ఇమ్మీడియేట్‌లీగా అయితే ఆ కుర్రోడినైతే అరెస్ట్ చేశారన్నమాట. చూడండి, ఒంటరిగా ఉన్న మహిళలు మాత్రమే టార్గెట్ చేసుకుంటా ఉన్నారన్నమాట. అది మీరు డెలివరీ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే విధంగా అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తిని అవ్వచ్చు, లేకపోతే దొంగలని అవ్వచ్చు. ఒంటరిగా ఉన్న మహిళల్ని బాగా టార్గెట్ చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని అందుకే చెప్పానన్నమాట నేను. ఎందుకంటే రీసెంట్‌లీగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటంటే రాజస్థాన్ నుంచి తార్ గ్యాంగ్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు పట్టపగలు దుప్పట్లు, అదేవిధంగా గాజులని, లేకపోతే పిల్లలకి చిన్నపిల్లల బట్టలని, ఈ విధంగా అయితే రకరకాలుగా వ్యాపారాలు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఇద్దరు కలిపి ఒక ఊరు తిరుగుతారన్నమాట. ఊరూరా తిరుగుతూ వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇటువంటి క్రమంలోని ఎక్కడైతే ఒంటరిగా ఉందో మహిళ, తన భర్త ఏదైనా ఊరు పని మీద వెళ్ళాడా, లేకపోతే తన భర్త చనిపోయి ఉన్నాడా, లేకపోతే భర్తతో మనస్పర్ధలు అయ్యి విడిపోయి ఉన్నారా, అటువంటి మహిళలు వీళ్ళని టార్గెట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే నైట్ అవుతుందో, నైట్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు, డైరెక్ట్‌గా వెళ్ళి అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత ఏదైతే బంగారం ఉందో బంగారం అంతా కూడా తీసుకొని పోతారన్నమాట. అటువంటి సమయంలోని ప్రతిఘటిస్తే మహిళలు వాళ్ళని చంపేయడానికి కూడా వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరంట. అంత క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులని చెప్పేసి అప్పట్లో పోలీసులు కూడా అలర్ట్ చేశారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏలూరు, అదేవిధంగా తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ఈ విధంగా రాజమండ్రి, విజయవాడ ఇటువంటి ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పేసి అప్పట్లో కూడా పోలీసులు చెప్పారు. వార్తల్లో అయితే విస్తృతంగా అయితే చక్కర్లు కొట్టింది ఆ వార్త. సో అందుకనే చెబుతా ఉన్నాను. ఇక్కడ మనం డెలివరీ బాయ్ ఒక్కడే ఈ విధంగా చేస్తున్నాడు కానీ చెప్పుకోవద్దు. ఎందుకంటే డెలివరీ బాయ్ కాకుండానే కొంతమంది వ్యాపారం చేసుకునే వ్యక్తులు కావచ్చు, లేకపోతే పాలు అమ్ముకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో మీ ఇంటికి వస్తాడో వాడు కూడా మీ మీద కన్ను వేయొచ్చు. ఒంటరిగా ఉన్న మహిళలు చూసి ఆసరాగా చేసుకొని వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రెండు వైపులు కూడా ప్రమాదం పొంచి ఉంది. మీరు ఎటువైపు చూసినా కానీ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి. అంత తొందరగా ఓపెన్ చేయకూడదు డోరు. ఓపెన్ చేయాలంటే ముఖ్యంగా ఆలోచించాలి. కొంచెం ఓపెన్ చేయాలి. కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే పని పూర్తయిపోద్దో ఎవరినైనా లాక్ చేసుకోవాలి మీరు. అలా కాకుండా డోర్ అంతా ఓపెన్ చేసి ఏంటమ్మా, ఏం కావాలమ్మా మీకు, ఎవరు కావాలమ్మా మీకు అని చెప్పేసి మీరు మాట్లాడారనుకోండి, ఇంకేముంటుంది, మాకు ఆ పలానా వ్యక్తి కావాలి, మేము ఇలా అడ్రస్కి వచ్చాం, అలా అడ్రస్కి వచ్చాం అని చెప్పి డోర్ని మొత్తం అంతా కూడా మీరు ఓపెన్ చేసి ఉంటారు కదా, ఎవరిని మిమ్మల్ని అలా పుష్ చేసి ఇంక మీరు వెనక్కి తూలిపోతారన్నమాట. తూలిపోయినా ఉంటే లోనికి వచ్చి ఆ డోర్ అయితే ఉందో ఆ డోర్ని ఏమన్నా లాక్ చేస్తారు. ఇంకా లాక్ చేసేసారంటే అయిపోయింది. ఇంకా మిమ్మల్ని ఇంకా ఎవరిని అల్లరి చేయకుండా మీ నోట్లో గుడ్లు కుక్కేయడమో, లేకపోతే మీ పీక్ కోసేయడం ఏదో చేస్తారు. చేసి మీ ఇంట్లో ఏది బంగారం గట్ట ఉంటుందో అంతా కూడా ఎత్తుకెళ్ళడానికి మొత్తం అంతా శ్రీకారం చుస్తారన్నమాట. ఒకవేళ ఎవరైనా అత్యాచారం చేయడానికి వచ్చి ఉంటే కనుక ఇటువంటి ఎవరైతే డెలివరీ బాయ్లు కానీ ఇంక వేరే వ్యక్తులు ఎవరైనా కానీ ఆ వ్యక్తులు ఏదైతే ఉందో వాళ్ళు మీ మీద దాడి చేసి వెళ్ళిపోతారన్నమాట. ఈ విధంగా జరుగుతాయి. అందుకే ప్రతి మహిళకి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళకి బాగా టార్గెట్ చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళ అనుకోవద్దు, చెప్పలేం. ఇంట్లో చిన్నపిల్లలు ఉండి మీరు ఉన్నా కానీ అటాక్ చేయొచ్చు, చెప్పలేమాట. ఎవరిని కూడా అపరిచిత వ్యక్తులని ఎవరిని కూడా నమ్మొద్దు. వాళ్ళ ఇంట్లోకి రానివ్వద్దు. ఏదైనా మీకు అవసరం ఉంటే కనుక వాళ్ళని దూరంగా ఉంచే మీరు మాట్లాడండి. అలా మాట్లాడితేనే మంచిదన్నమాట. లేని పక్షంలో ఇటువంటి దాడులు ఎక్కువైపోతాయి. సో ఈ విధంగా అయితే బెంగళూరులో జరిగిన సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. నిజంగా ప్రజలందరూ కూడా తీవ్రంగా అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదేంటిది, ఒక డెలివరీ చేయడానికి వచ్చినటువంటి ఈ కార్ట్ బాయ్ ఈ విధంగా చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్ట్కి సంబంధించిన సంస్థ ఏదైతుందో దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారన్నమాట. నాకు తెలిసిన మటుకైతే పోలీసులే కాకుండా ఈ కార్ట్ యాజమాన్యం కూడా తగిన శిక్ష అతనికి వేయమని చెప్పే ఉంటుంది నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం ఈ కార్ట్ యాజమాన్యం మొత్తం ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్, ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అంతా కూడా అనేది చెడ్డ పేరు వస్తుంది అన్నమాట. మొత్తం ఈ కార్ట్ పేరు చెప్పేదానికి బెంబులు ఎత్తిపోతారన్నమాట.
వచ్చే డెలివరీ బాయ్స్ ఏ విధంగా ఉంటారో, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా భయభ్రాంతికి గురైపోతారనమాట. అందుకని చెప్పేసి ఆ వ్యక్తి మీద అయితే నాకు తెలిసిన మట్టుగా విపరీతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.